ఈ రోజు వీడియో వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదా. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అండి. ముందుగా ఒక పాన్ లోకి ఒక 3/4 కప్ దాకా వాటర్ వేసుకోండి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగించుకోండి. ఇందులోకి మనం వాటర్ ఎంత తీసుకున్నామో అంతే బియ్యం పిండి తీసుకోవాలి. వేస్తూ వాటర్ అంతా కూడా పిండికి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మన పిండి అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని ఇలా లడ్డు లాగా చేసేసుకోవాలి. ఈ సైజ్ లో చేస్తేనే మనకి ఉడికించినప్పుడు చక్కగా ఉడుకుతాయి అనమాట. అండ్ అలాగే చక్కెర కూడా వీటికి బాగా పడుతుంది. కొంచెం పిండిని మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా కరిగించుకోవాలి. ఇలా పిండిలో లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పైన ఒక పాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 2.5 కప్స్ దాకా వాటర్ వేసుకుందాము. కొంచెం వేడయ్యాక మనం చేసుకున్న లడ్డూస్ అన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. మన పాయసం అనేది చిక్కగా వస్తుంది అనమాట. 2 మినిట్స్ పాటు దీన్ని కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ మన పాయసం కూడా చక్కగా ఉడికిపోయిందండి. సో తీసుకున్నాక ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇందులోనే మనం వేయించిన జీడిపప్పు ఇంకా బాదం కూడా వేసేసుకోండి. ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మినిట్ పాటు ఉడికించుకుంటే మన పాయసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా క్విక్ గా ఇలా పాయసం అయితే చేసుకోవచ్చు.